నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైమే టీవీ. ఓఆర్ఆర్ హైదరాబాద్ డెవలప్మెంట్కి, ఎక్స్పాన్షన్కి ఎంత దోహదపడిందో, అది కాకుండా ఇంటర్నల్ రింగ్ రోడ్ హైదరాబాద్కి అంటే ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడంలో ఎంత దోహదపడిందో, ఆర్ఆర్ఆర్ హైదరాబాద్ని దానికి పదింతలు నష్టం చేకూరుస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ ఒక ట్రాన్స్పోర్టేషన్ని ఈజ్ చేయడానికి డిజైన్ చేసిన ఒక రోడ్డు అని మర్చిపోయి హైదరాబాద్ సరిహద్దుల్ని డిసైడ్ చేసే ఒక రోడ్డుగా రూపాంతరం చెందింది. అంటే రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ లైక్ ఎ బౌండరీ వాల్ ఫర్ ఫ్యూచర్ హైదరాబాద్. అసలు ఈ బౌండరీ వాల్, ఈ సరిహద్దులు ఎలాంటి లాజిక్తో ఈ అలైన్మెంట్ డిజైన్ చేశారో ఎవరికి అంతు చిక్కటం లేదు. ఈ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ టోటల్గా ఒక పొలిటికల్ గేమ్గా మారిపోయింది. ఈ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రీజనల్ రైల్ రోడ్ అంటే అలైన్మెంట్గా ఒక రూపాంతరం చెంది రీజనల్ రింగ్ రోడ్తో పోటీ పడే ఒక రైల్ రోడ్ నిర్మించాలని ఒక కొత్త డిమాండ్ ఏర్పడ్డది. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్ కిల్ అంటారు. అంటే ఊహకు అందని అవసరాలకు వాళ్ళు ఇప్పుడే ఊహించుకొని వేల లక్షల కోట్లు ఖర్చు పెడదాం అనే ఒక ప్రతిజ్ఞ హైదరాబాద్ రూపురేఖలను మార్చడం పక్కనుంచండి. అంటే హైదరాబాద్ నైసర్గిక స్వరూపాన్నే చెడగొట్టే ఈ రీజనల్ రింగ్ రోడ్గా మారింది. రీజనల్ రింగ్ రోడ్ ప్రాక్టికల్గా యూటిలిటీ, దీని యూటిలిటీ కన్నా దీని డ్యామేజ్ చేసే తత్వమే ఎక్కువ. ప్రస్తుత తరుణంలో ఓఆర్ఆర్ పై వెళ్ళడం ఫ్యూల్కి కానివ్వండి, అంటే ప్రాక్టికల్గా కమర్షియల్గా వయబుల్గా లేదు. అంటే ఫ్యూల్ సేవింగ్ మెకానిజం ఓఆర్ఆర్ కాదు. ట్రాఫిక్ని తప్పించుకోవడానికి ఓఆర్ఆర్ యూజ్ చేస్తున్నారు తప్ప ఫ్యూల్ని సేవ్ చేసుకునే అంటే గుణం ఓఆర్ఆర్ లేదు. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఓఆర్ఆర్కే ఆ గుణం లేనప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి అంటే ఇలాంటి ఫ్యూల్ సేవింగ్ అంటే ట్రాఫిక్ని అవాయిడ్ చేసే మెకానిజము ప్లస్ ప్రాక్టికల్ యూటిలిటీ అరౌండ్ రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ ప్రాక్టికల్ ఇన్ నిల్. రోడ్డు పడుతుంది అనే సంబరం తప్ప ఈ రోడ్డుపై ఎందుకు వెళ్ళాలి అనే ఒక క్రిటికల్ క్వశ్చన్కి ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు. అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ మ్యాప్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ మ్యాప్ చూస్తే ఇది ఎవరి కోసమో వంకలు తిరిగినట్టు ఉంటుంది.
అంటే సస్పిషియస్గా ఉంది ఆర్ఆర్ఆర్ ప్లానింగ్. రాష్ట్ర ప్రభుత్వము ఆర్ఆర్ఆర్ పై ఒక డిజైన్ పై డిపిఆర్ ఇస్తే కేంద్ర ప్రభుత్వము తనకు అనుగుణంగా ఒక డిపిఆర్ లేదా ఒక డిజైన్ని అప్రూవ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తుంది కనుక కేంద్ర ప్రభుత్వం వాటా కూడా వాళ్ళ ఇష్టానుసారంగా, డిజైన్ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై కొద్దిగా ఒత్తిడి పెంచుతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ యొక్క డిజైన్ రీజనల్ రైల్ రోడ్ యొక్క డిజైన్ పై అంటే ఇంటర్లింక్ అయి ఉంది. రీజనల్ రింగ్ రోడ్ బయట రీజనల్ రైల్ రోడ్ ఉంటుంది. కానీ రోడ్డుకు రైలు మార్గానికి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి? పరస్పరం రీజనల్ రింగ్ రోడ్డు రైల్ రోడ్డు పోటీ పడ్డాయంటే దీంట్లో మ్యాక్సిమం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ అవుతుందా, రైల్ యూజ్ అవుతుందా? మరి రోడ్డు ఉన్నాక రైల్ ఎందుకు అంటే దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ అన్ ఓవర్ కిల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అయితే రైల్ రోడ్ అనవసరంగా దీని గుండా వచ్చి అసలు రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఇంపార్టెన్స్ని సైలెంట్గా పక్క నుండి తగ్గిస్తుంది. ఈ ఇంటర్ కనెక్టివిటీ వితౌట్ ఫైనాన్షియల్ లాజిక్, ఇదొక ప్రాబ్లం ఉంది తెలంగాణలో. హైదరాబాద్ తప్ప వేరే జిల్లాలు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అండ్ ప్రాస్పరస్ లేవు. అయితే దీన్ని ఇంటర్ కనెక్ట్ చేస్తే కమర్షియల్ ఏమన్నా బూస్ట్ అవుతుందా అంటే ఆ ఆస్కారాలు ఏమీ లేవు. అంటే ఫైనాన్షియల్ లాజిక్ బై కనెక్టింగ్ దిస్ డిస్ట్రిక్ట్స్ ఏమీ లేదు. అందుకోసం తెలివిగా ఏం చేసిందంటే ఈ ఆర్ఆర్ఆర్ టెక్నికాలిటీస్ పక్కన పెడితే దీన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ అని డిక్లేర్ చేసేసారు. అంటే ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ప్లస్ ప్రాక్టికల్ యూటిలిటీని పక్కన పెట్టి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నదంతా హెచ్ఎంఆర్ అని ఒక ముఖ్యమంత్రి డిక్లేర్ చేసేసారు. చేసినాక రియలైజ్ అయింది హెచ్ఎంఆర్ రీజన్లో జస్ట్ పేరు పెడితే క్రయ విక్రయాలు పడిపోయినాయి. ఒక్కసారిగా ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆ ఆకాశాన్ని అంటిన ధరలకు ప్రాక్టికల్ యూటిలిటీ లేదు. అంటే ఇప్పుడు ఎవడైనా అక్కడ ఈ ఆమన్గల్ దాటి ఆమన్గల్ దగ్గర కల్వకుర్తి దగ్గర ఒక 100-200 గజాలు కొని ఏం చేయాలి? ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అది. ఆమన్గల్ కల్వకుర్తి అక్కడ ఎవడైనా 10-20 లక్షలు వేసి ఒక ప్లాట్ కొని అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టినా ఒక 3-4 వేలు కిరాయి వస్తుంది. అంటే ఒక 30-40 లక్షలు పడితే 3-4 వేలు కిరాయి. అది కూడా వచ్చేది డౌటే. ఎందుకంటే ఆ ఏరియా కమర్షియల్ ఏరియా కాదు, లేదా దానికైనా హబ్ కూడా కాదు. ఒక అగ్రికల్చర్ హబ్కు ఈ రీజనల్ రింగ్ రోడ్కి ఏ సంబంధం లేదు. కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నదంతా హెచ్ఎంఆర్ రీజన్గా ఘనంగా ఆలోచన లేకుండా ప్రభుత్వాలు ప్రకటిస్తే దాని ప్రాక్టికాలిటీ ముందరకొచ్చి ఈ హెచ్ఎంఆర్ రీజన్ని రద్దు చేసేటట్టు చేసింది. అంటే ప్రతిసారి ప్రభుత్వము తన ఇష్టానుసారంగా ఈ భూముల ధరలను పెంచడానికి ట్రై చేస్తే ప్రాక్టికాలిటీ ముందరొచ్చి వాళ్ళ ప్లాన్ అంతా చెడగొడుతుంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటే దీని పునాదులు
హైదరాబాద్ కోసం ఏది పునాదులు అని అన్నారు కదా, అవి సమాధులుగా మారుతున్నాయి. అంటే దీని బీజం 9 ఏళ్ల క్రితం పడింది. బీఆర్ఎస్ హయాంలో ల్యాండ్ యూసేజ్, ల్యాండ్ యూటిలిటీ, ల్యాండ్ డిమాండ్ని పక్కకు పెట్టి ప్రభుత్వం ఇష్టారీతిన బేస్ ప్రైజెస్ ఫిక్స్ చేయడం వల్ల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగాయి. దాంతోపాటు ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ తగ్గాయి. ఎందుకంటే ఇది కమర్షియల్, డొమెస్టిక్ బిజినెస్ డిమాండ్ కాదు, అంటే న్యాచురల్ డిమాండ్ కాదు, ఒక గవర్నమెంట్ ప్రేరేపిత ఫోర్స్ఫుల్ చర్య లాగా తీసుకున్నది ఇండస్ట్రీ. సో క్రయ విక్రయాలు భారీగా తగ్గిపోయాయి. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడంటే అప్పుడు వచ్చి ప్రకటించటం, బేస్ ప్రైస్ పెంచటం, రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచటం, అంటే అక్కడ డిమాండ్ లేకున్నా ఎక్కువ పే చేయవలసిన అవస్థ ఏర్పడింది. దీనివల్ల ఈ ఓఆర్ఆర్ ఔటర్ ప్రాంతం, ఓఆర్ఆర్ బయటి ప్రాంతం టోటల్ కన్ఫ్యూజన్కి గురైంది. ఇప్పుడు ఇంకో కన్ఫ్యూజన్, ఓఆర్ఆర్ బయట ఉన్న ప్రాంతం మున్సిపాలిటీలలో కలిపితే అది హైదరాబాద్ కింద వచ్చినట్టే వచ్చి అది రూరల్ ఏరియాస్ టచ్ అవుతుంది. అంటే ఎలాంటి ఫెసిలిటీస్ లేకున్నా అది హైదరాబాద్ రీజియన్ కనుక అక్కడ పన్నులు వగేరా, అంటే ఆదాయం రాకున్నా పన్నులు మాత్రం కట్టాలి, ఎందుకంటే అది సెంట్రల్ హైదరాబాద్ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్లో కలిపారు కాబట్టి. ఇప్పుడు చూడండి, అనాలోచితంగా ఓఆర్ఆర్ని డిజైన్ చేసి హైదరాబాద్ని ఒక కంజెస్టెడ్ పెరిమీటర్లో బంధించి ఒక్కసారే ఆర్ఆర్ఆర్ ప్రకటించి ఒక 40 నుంచి 70 కిలోమీటర్ల ఒక ఎక్సెస్ బఫర్ జోన్ లాంటిది నిర్మిస్తే సడన్గా ఓఆర్ఆర్ బయట ఉన్న రేట్స్ మొత్తం పలచబడ్డాయి. బికాస్ ఓఆర్ఆర్లో ఉన్న ప్రీమియం కట్టలేని వాళ్ళు కొద్దిగా దూరం వెళ్ళడం స్టార్ట్ చేశారు. అంటే ఎస్కేప్ మెకానిజం రియల్ ఎస్టేట్లో ఒక కొత్త వరవడి ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక ప్రజలు కొద్దిగా దూరం వెళ్ళిపోతున్నారు. అంటే ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయంటే ఇట్ ఈస్ అర్బనైజేషన్ ఈజ్ ఎక్స్పాండింగ్ అనుకుంటారు. కాదండి, దే ఆర్ ఫోర్సింగ్ పీపుల్ టు మూవ్ ఫార్దర్ ఫ్రమ్ హైదరాబాద్. అంటే హైదరాబాద్ని ఎంత కంజెస్టెడ్ చేసి ఎంత కాస్ట్లీగా మారిస్తే అంత జనాలు బయటపోతున్నారు, కానీ నైసర్గికంగా హైదరాబాదు డెవలప్మెంట్ మోడ్లో ముందుకు వెళ్తలేదు. ఇది ప్రాక్టికల్గా హైదరాబాద్తో రిపీటెడ్గా జరుగుతున్న అన్యాయం. ఓఆర్ఆర్పై గవర్నమెంట్ ట్రాఫిక్ లేదు, ఓఆర్ఆర్పై కావాల్సిన సర్వీస్ రోడ్ ట్రాఫిక్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంగ్ ద ఓఆర్ఆర్ ఈజ్ నాట్ విజిబుల్. అది నార్త్ వెస్ట్ హైదరాబాద్ కానివ్వండి, సౌత్ ఈస్ట్ హైదరాబాద్ కానివ్వండి, ఆల్ ఓవర్ హైదరాబాద్ ఓఆర్ఆర్ అనుకున్నంత పక్వానికి రాలేదు. ఎక్సెప్ట్ ఫ్యూ స్పాట్స్, అక్కడక్కడ డాట్స్ తప్ప ఓఆర్ఆర్ ప్రాక్టికల్ యూసేజ్ ఇంకా జనాలకు అర్థం కాలేదు. అంటే ఓఆర్ఆర్ వాజ్ అన్ ఓవర్ కిల్ అని అప్పుడు అన్నారు, ఇప్పుడు అది ప్రూవ్ అవుతుంది. ఓఆర్ఆర్ తేరుకోవాలి ఫస్ట్, అంటే దాని యూటిలైజేషను తన ఎఫిషియన్సీ ప్రూవ్ చేసుకునే ముందే అంటే అత్యాశతోని రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్మెంట్ చేయటం వల్ల ప్రాక్టికల్ ఓఆర్ఆర్ యొక్క వాల్యూ తగ్గిపోయింది. అంటే ఈ పల్సబడడానికి ఒక అవెన్యూ మన ముందు ఉంది, ఆర్ఆర్ఆర్. మనకు తెలుసు గవర్నమెంట్ అంత దూకుడు ప్రదర్శించకున్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు దీన్ని ఓన్ చేసుకొని రీజనల్ రింగ్ రోడ్ని ప్రమోట్ చేయటం తమ వంతుగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు దానివల్ల ప్రభుత్వానికి కన్ఫ్యూజన్కి గురవుతుంది. అసలు రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రాక్టికల్గా పాపులేషన్ అంత ఉందా,
అంటే 40 నుంచి 70 కిలోమీటర్లు మొత్తం సరౌండింగ్ ఏరియాస్లో కొనే సత్తా ఉన్న జనాలు హైదరాబాదులో ఉన్నారా అని ఒక ప్రశ్న వేస్తే లేదు అని తెలుస్తుంది ఆన్సర్. కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు అత్యుత్సాహంగా ఆర్ఆర్ఆర్ వైపు వెళ్ళిపోయి ఆర్ఆర్ఆర్ వైపు నుంచి ఓఆర్ఆర్కి డెవలప్మెంట్ స్టార్ట్ చేసిండ్రు, అంటే ప్లాట్ల అమ్మకం స్టార్ట్ చేసిండ్రు. కానీ ప్రాక్టికల్గా అక్కడ క్రయం జరిగితే విక్రయం జరుగుతలేదు. విక్రయం చేసినాక మళ్ళీ ఎక్కడెక్కడన్నా కొనాలి అంటే పాసిబిలిటీ లేదు. అంటే క్రయ విక్రయాలలో చాలా తేడా కనిపిస్తుంది. దేనివల్ల అంటే ఊహాజనిత ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పేపర్పై వేసి అది ఒక డెవలపింగ్ సిటీ యొక్క సరిహద్దులని ప్రచారం చేసి దాన్ని ఒక హెచ్ఎంఆర్ రీజన్గా ప్రకటించి, అంటే ఢిల్లీ ఎన్సీఆర్ లాగా ఒక హెచ్ఎంఆర్ రీజన్గా జస్ట్ అంటే స్వయం ప్రకటిత, అక్కడ డిమాండ్ లేకపోయినా వీళ్ళు దాన్ని పుట్టబోయే బిడ్డకు నామకరణం చేసినట్టు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పరిస్థితి స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ భస్మాసుర హస్తంలా ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఏ ప్రాజెక్ట్ డిపిఆర్ ఇచ్చినా, ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ ఇచ్చినా, ఏ డిజైన్ అప్రూవల్ ఇచ్చినా దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తిరస్కరిస్తుంది. ఐదర్ టెక్నికల్ గ్రౌండ్స్పై లేదా ఫైనాన్షియల్ గ్రౌండ్స్పై, ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్పై వచ్చిన అనుమానంతో ఈ రీజనల్ రింగ్ రోడ్ డిలే అవుతూనే ఉంది. మీరు చూడండి, నార్త్ వెస్ట్ హైదరాబాదులో ఈ రీజనల్ రింగ్ రోడ్ ఫైనల్ అప్రూవల్ అయినా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర దాన్ని దాన్ని డెవలప్ చేసే సత్తా ప్రస్తుతానికి గవర్నమెంట్ దగ్గర లేదు. అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ ఒక ప్లాన్ ఆల్రెడీ ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి సాగుతుంది ప్లానింగే. నెక్స్ట్ ఇప్పుడు ప్రాక్టికల్గా మనం కట్టి బయటపడాలంటే నెక్స్ట్ 10 ఇయర్స్ పడుతుంది. అంటే ఈ ప్రాజెక్ట్ డిలేస్, ఈ డిజైన్ డిలేస్, ఈ ఫైనాన్షియల్ అప్రూవల్స్, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఫర్ ది గవర్నమెంట్, కాంట్రిబ్యూషన్ బై ది సెంట్రల్, పొలిటికల్ కంపల్షన్స్, పొలిటికల్ చేంజెస్, ఇవన్నీ రీజనల్ రింగ్ రోడ్ని అసలు ఒక అడుగు ముందేస్తే 10 అడుగులు వెనకేసేలాగా చేస్తూ ఉన్నది. కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రీజనల్ రింగ్ రోడ్ని ఎంత ఫాస్ట్గా అమ్మడానికి ట్రై చేస్తుంటే దాని రెసిస్టెన్స్ అంత ఎక్కువైతుంది. ఎందుకంటే జనాలకు అనుమానం వస్తుంది, అసలు ఏం లేని చోట ఇంత రేట్లు పెట్టి ఇంత ఎందుకు పుష్ చేయటం జరుగుతుంది. ఆ అనుమానం రాగానే అసలు స్మూత్గా డెవలప్ అయ్యి ఆర్ఆర్ఆర్ కూడా ఇప్పుడు పాజ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఓఆర్ఆర్ చుట్టూ డెవలప్మెంట్ అయ్యి స్లోగా డెవలప్మెంట్ చూసుకొని ఆర్ఆర్ఆర్పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే దీనిపై కూడా మన ఛానల్ ఎన్నో సందేశాత్మక వీడియోలు వేసింది. ప్రాక్టికల్ పాసిబిలిటీస్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అని కోకొల్ల వీడియోస్ మనం వేసాం. దాంట్లో క్లియర్గా చెప్పాం, రీజనల్ రింగ్ రోడ్ ఒక ఫైనాన్షియల్ లాజిక్ లేకుండా డ్రైవర్లకు ఛాయ్ తాగి మూత్రం పోసి సిగరెట్లు తాగడానికి ఆర్ఆర్ఆర్ పనికొస్తుంది. కానీ ప్రాక్టికల్గా ప్రజలు అక్కడ ఉండి ఏమీ సాధించలేరు, వాళ్లకు ఎలాంటి వెసులుబాటు లేదు. అంటే ఆర్ఆర్ఆర్ చుట్టూ ఇండస్ట్రియల్ పాలసీ వచ్చి అక్కడ వెళితే మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని తథ్యం అని తెలిస్తే అప్పుడు రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఎవడైనా చూస్తాడు. కానీ మీరు రోడ్ వేసిన మాత్రాన అక్కడ డెవలప్మెంట్ అవుతుంది అనేది ఒక అర్ధసత్యం. ఇప్పుడు చూడండి, ఒక స్ట్రైట్ రోడ్ వేస్తే దాని యూటిలిటీ వేరే ఉంటుంది. ఒక రింగ్ రోడ్ రౌండ్గా రోడ్ వేస్తే అంటే ఏదైనా తిరిగిపోవాలి అనే ఒక ఫస్ట్ మైండ్లో ఒకటి వస్తుంది. అదే మీరు డయాగ్నల్గా ఒక రోడ్ వేసేయండి అంటే త్వరగా చేరుకుంటాము అనే ఒక యాటిట్యూడ్ వస్తుంది. స్ట్రైట్ రోడ్ అంటే త్వరగా చేరుకుంటాం, రింగ్ రోడ్ అంటే మనకు సౌలభ్యంగా ఉన్న పెద్ద చుట్టూ తిరిగి రావాలి అనే ఒక మైండ్ సెట్ బ్రెయిన్లో కూర్చుంటుంది. అది ప్రాక్టికలీ కరెక్ట్ కూడా రీజనల్ రింగ్ రోడ్ ఇష్యూలో. ఎందుకంటే ఓఆర్ఆర్ఏ బాగా తిరిగి వచ్చేటట్టు ఉంది. పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ ఓఆర్ఆర్ ప్రాక్టికలీ ఎంత యూటిలిటీ ఉందో అంత వాహనాలు తిరుగుతలేవు. బికాజ్ ఆఫ్ టోల్ ప్లాజాస్ కానివ్వండి, పెట్రోల్ వేస్టేజ్ కానివ్వండి, ఇవన్నీ కలిపి ఆ ఓఆర్ఆర్ కొంప ముంచుతున్నాయి ప్రజెంట్. అయితే ఓఆర్ఆర్ని విడిచిపెట్టి ఆర్ఆర్ఆర్ వైపు వెళ్ళండి అంటే ఈ లాజిక్ ఎవరికి అర్థమైతలేదు.
కాబట్టి ఈ ఆర్ఆర్ఆర్ ఎంత డిలే అవుతుందో, ఈ ఆర్ఆర్ఆర్ లోపలున్న అత్యుత్సాహంతో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ మొత్తం స్తంభనకు గురై, అంటే అడ్వాన్సెస్ ఇస్తే అడ్వాన్స్ పై ఇంట్రెస్ట్ కూడా భారీగా పడుకుంటూ, ఇటు అప్రూవల్ లేకుండా హెచ్ఎండిఏ అప్రూవల్ ఇచ్చేటట్లేదు. ఎందుకంటే ఫైనల్ రీజనల్ రింగ్ రోడ్ ఫైనల్ స్టేజ్కి వచ్చి దాని ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయితే కానీ దీన్ని స్టార్ట్ చేసిండ్రు అనే స్థితి లేదు. కాబట్టి ఇప్పుడు భూములు కొన్న వాళ్ళు కూడా ప్రతి నెల వాళ్ళకు భారీగా ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది, లేదా వాళ్ళ డబ్బుపై ఇంట్రెస్ట్ కోల్పోతున్నారు. ఆ ప్రాజెక్ట్ డిలే అవ్వటం వల్ల కాస్ట్ ఆఫ్ ఓనింగ్ ప్రాజెక్ట్ బాగా పెరిగిపోయి అసలు ఎవరు అంటే రీజనల్ రింగ్ రోడ్ ఇంకా రాకముందే ధరలు పెంచవలసి వస్తుంది. ధరలు పెంచితే అటు దిక్కు ఎవడు చూస్తలేడు. ఎందుకంటే ఆల్రెడీ ఓఆర్ఆర్లోనే డెవలప్మెంట్ లేనప్పుడు ఆర్ఆర్ఆర్ వైపు ఎందుకు చూడాలి అని సూటి ప్రశ్నలు ప్రజలతో రావడం వల్ల ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. అదే కాకుండా హైదరాబాదులో ప్రతి గవర్నమెంట్ తన ఇష్టం వచ్చిన ఏరియాలో డెవలప్ చేస్తా అని కంకణం కట్టుకోవడం వల్ల ప్రజలు ఎటువైపు పోవాలి, ఓఆర్ఆర్ పైన డెవలప్మెంట్ కానప్పుడు ఆర్ఆర్ఆర్ వైపు ఎందుకు వెళ్ళాలి అనే ఒక చిన్న ప్రశ్నకు ప్రభుత్వం లేదా ఇండస్ట్రీ దగ్గర, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ దగ్గర ఆన్సర్స్ లేవు. కాబట్టి ఎవరైనా అంటే రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ అవుతుంది అని సొంగగార్చుకుంటూ ముందుకు వెళితే వాళ్లకు మిగిలేది భంగపాటే. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ ఫైనల్ రిబ్బన్ కటింగ్ కావాలంటే 10 ఏళ్ల దాకా పట్టొచ్చు. అందుకోసం నేను చెప్తున్నా, రీజనల్ రింగ్ రోడ్ చుట్టుముట్టు ఏరియాస్కి 20 to 25 years టైం ఉంది. అంటే ఇఫ్ యూ ఇన్వెస్ట్ నౌ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 20 years టు గెట్ యువర్ సమ్ డీసెంట్ రిటర్న్స్ ఆన్ దట్ ఇన్వెస్ట్మెంట్. సో రీజనల్ రింగ్ రోడ్ ప్రారంభమైన ఓఆర్ఆర్ పై ఉన్న ట్రాఫిక్ రీజనల్ రింగ్ రోడ్ పై ఖచ్చితంగా ఉండదు. అది పల్సబడి దాని రీజనల్ యూటిలిటీ అంటే ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ లేకుండా ఒక తీవ్రమైన ఇబ్బందులు కట్టినాక ఇంకో 5-6 ఏళ్ళు ఈ ఫైనాన్షియల్ అంటే లాస్ని భరించాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ట్రాఫిక్. కనుక ఈ నార్త్ వెస్ట్లో ఉన్న ట్రాఫిక్ సౌత్ ఈస్ట్లో ఉండదు. అంటే ప్రతి రింగ్ రోడ్కి ఒక 30-40 kilometers గ్యాప్లో ఈ ట్రాఫిక్ యొక్క కంజెషన్, ట్రాఫిక్ యొక్క థిక్నెస్ తగ్గుతూ ఎక్కువైతూ ఉంటుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్లో కాస్ట్ రికవరీ అనేది చాలా ఒక ఛాలెంజ్గా మారిపోయింది. అంటే ఇప్పుడు అప్రూవల్ అయ్యి డిపిఆర్ అప్రూవల్ అయ్యి ఫైనాన్షియల్గా ఏదైనా టైఅప్ అయినా ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ ఇట్స్ ఫీజిబిలిటీ ఈజ్ సబ్-జీరో, అంటే జీరో కిందనే. అంటే కొన్ని ఏండ్లు పడుతుంది అది రికవర్ కావడానికి, జస్ట్ కాస్ట్ కావడానికి. కాబట్టి ఎవరైనా రీజనల్ రింగ్ రోడ్పై చాలా ఆశలు పెట్టుకుంటే అవి మర్చిపోండి. రీజనల్ రింగ్ రోడ్ 10 years ప్రాజెక్ట్ ప్లస్ 5 years ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ, అంటే 15 years ప్లస్ ఈ రీజనల్ రింగ్ రోడ్కి మనం ఇవ్వచ్చు అని అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే 3 years హైదరాబాద్ రీడెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్కి ఒక లిట్మస్ టెస్ట్. ఎందుకంటే హైదరాబాదు ఆటో పైలట్ మోడ్లో ఉందా లేదా ఆటో డిప్రెషన్ మోడ్లో వెళ్ళిపోయిందా అనేది నెక్స్ట్ 3 years హైదరాబాద్ భవితవ్య అని తప్పకుండా తెలియజేస్తుంది. కనుక మీరందరూ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండండి, కానీ అత్యుత్సాహంతో మీరు పెట్టుబడులు రియల్ ఎస్టేట్లో పెట్టడానికి పోకండి. అది రీజనల్ రింగ్ రోడ్ పై పెట్టుబడులు పెట్టడానికి పోకండి అని రిక్వెస్ట్ చేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.